పెన్షన్కి సంబంధించి 4016 రూపాయలు అలాగే 6000 ఏదైతే మనకు పెంపు చేస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం అతి త్వరలోనైతే పెంపు చేయనుందన్నమాట. ఇన్ఫర్మేషన్ అయితే రానే వచ్చింది. మనకు కీలక ఆదేశాలు అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే కొత్త జీవోని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకుంటేనే ఏదైతే పెన్షన్కి సంబంధించి మీరు ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో కొత్త జీవో లాంచ్ చేసినా కూడా నేనైతే మీకైతే ముందుగానే అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఒకసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసారు అయితే నేనైతే అందరినీ అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో త్వరగా వెళ్ళైతే లైక్ చేయండి. అలాగే ఈ విషయంలోకి వెళ్ళినట్టయితే చాలా మంది అయితే ఇప్పుడు అడగడం అయితే జరుగుతుంది. ఏవైతే అన్న డిసెంబర్ నెల పెన్షన్కి సంబంధించి డబ్బులు అనేవి పడలేదు, ఎప్పుడు పడుతున్నాయి అని అయితే చాలా మంది పెన్షన్దారులు అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఒక స్పష్టత అనేది ఇస్తాను. ఇప్పుడు మనకి ఏదైతే నవంబర్ పెన్షన్ ఉందో డిసెంబర్ నెలలో అయితే పడడం అయితే జరిగింది. అనేక ప్రశ్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. అసలు డిసెంబర్ నెల పెన్షన్ అనేది ఎక్కడున్నాయి, డబ్బులు అనేవి ఇంకా పడలేదు, ప్రభుత్వం అనేది ఇంకా విడుదల చేసిందా అని అయితే చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. మనకి డిసెంబర్ నెల పెన్షన్ వచ్చేసి జనవరి చివరి తేదీలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. అంటే జనవరి 25, 26 ఈ లోపు అయితే మనకు జనవరి ఏదైతే డిసెంబర్ నెల పెన్షన్ ఉందో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. పెన్షన్ తెలియదారికి ఇంకా ఎవరైతే డిసెంబర్ నెల పెన్షన్దారులు ఎవరైతే పడని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండానైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్టయితే అలాగే మీ అభిప్రాయం ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డిసెంబర్ నెల పెన్షన్ అనేవి డబ్బులు పడ్డాయా అన్నట్టయితే పడ్డాయని చెప్పండి. పడలేదంటే అయితే మీది ఏ జిల్లా అలాగే చెప్పినట్టయితేనే మీకైతే స్పష్టంగానైతే నేనైతే మరో వీడియోలో అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పెన్షన్ పెంపు ఏదైతే ఉందో మనకు పోయిన నెల ఏదైతే డిసెంబర్ నెలలోనైతే పెంపు చేస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం మనకి ఇప్పటి వరకు ఇలాంటి మార్పులు అయితే ఏదైతే ఇప్పుడు పెన్షన్దారులకు అయితే ఎంతో 1000 కాళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ పెన్షన్ పెంపు కంటే ఇప్పుడు మనకు డబ్బులు నెల పడేటివే పడతలేవు, మరి ఇంకా పెంపు చేస్తారని అంటున్నారు. ఏంది అని అయితే చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుంది అన్నమాట. ప్రజలు అయితే మనకు అధికారంలోని పెన్షన్ పెంపు లాంటి ఏదైతే ఉందో సమాచారం అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఏదైతే రైతు భరోసా అనేక పథకాలు ఉన్నాయి కాబట్టి పెండింగ్ లిస్ట్ ఉన్నాయి, ఇవి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా అతి త్వరలోనే డబ్బులు అయితే ఇప్పుడు మన డిసెంబర్ నెల పెన్షన్కి సంబంధించి జనవరి చివరి తేదీలో అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇన్ఫర్మేషన్ తెలియని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పెన్షన్దారులకు అయితే షేర్ చేయండి. డిసెంబర్ నెల పెన్షన్దారులకు ఎవరైతే డబ్బులు పడలేదో వాళ్ళందరికీ కూడా షేర్ చేసినట్టయితేనే అందరైతే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరు కూడా ఆగం అవ్వడం అవసరం. మనకు అతి త్వరలోనే డబ్బులు అనేవి పడతాయి. ఈ పెన్షన్ పెంపు ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే మనకైతే అఫీషియల్గానైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ప్రెస్ నోట్ ద్వారానే మనకు అతి త్వరలోనే ఈ ఏదైతే ఫిబ్రవరి కానీ అవ్వచ్చు, మార్చిలోనైనా లేకపోతే ఈ ఏదైతే ఉందో మనకు పెంపు లాంటివి ఏదైతే ఉందో అప్పుడే చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే ఎలాంటి స్పష్టత లేదన్నమాట. ప్రభుత్వం నుంచి అయితే మనకి ఎలాంటి స్పందించట్లేదు. మనం డిసెంబర్ నెలలోనైతే దీనిపై అయితే మాట్లాడారు, తర్వాతనైతే ఎలాంటి స్పందించట్లేదు అన్నమాట ప్రభుత్వం. ఇన్ఫర్మేషన్ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.